హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతిక స్టోరీస్. మీకు కనుక నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. అశోక్ కాసేపు ఆమెను చూడగా ఇష్క ముఖంలో నిజాయితీ, అమాయకత్వం, భయం, మంచితనం అన్నీ ఒకేసారి కనిపించాయి. అతని కోపం కాసేపు కరిగిపోయి సైడ్ స్మైల్ చేస్తూ ఓకే రా అంటూ కారు వైపు నడిచాడు. ఇషిక తల వంచుకొని ఆయన వెంట నడిచింది. అశోక్ కార్ డోర్ ఓపెన్ చేసి ఎక్కు అని అన్నాడు. ఇషిక లోపల కూర్చుండగా అశోక్ డోర్ వేసి తన సీట్లో కూర్చున్నాడు. కార్ స్టార్ట్ అవ్వగానే లోపల ఓ నిశ్శబ్దం. ఇక ఇక్కడ మాధవ్ గారు కారు నడుపుతున్నారు. వెనుక సీట్లో యమున గారు, మదర్ ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. ఆశ్రమం దగ్గర పడుతుందన్నప్పుడు యమున గారు కొంచెం సంకోచంగా మాట్లాడడం ప్రారంభిస్తుంది. అమ్మా, ఒక విషయం చెప్తా. అశోక్కి, ఇషికాకి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉందేమో అని నాకు అనిపిస్తుంది. ఆ మాట వింటూనే మదర్ ఒక్కసారిగా ఆశ్చర్యంతో ఏమంటున్నారు యమునమ్మ? ఇషిక, అశోక్, యమున గారు తల ఊపుతూ కాస్త నవ్వుతూ అవునమ్మా, నాకైతే అలానే అనిపించింది. అశోక్ ఆమెను ఎలా చూసుకుంటాడో ఆమె కూడా అతని గురించి మాట్లాడే విధానం అన్నీ చూసి అని చెప్పగానే మాధవ్ గారు కారు ఆపి వెనక్కి తిరిగి చూస్తూ ఈసారి నిర్ణయం మాత్రం ఇషికాదే. ఎవరు కూడా ఒత్తిడి ఉంచకూడదు. ఆమె చేయాలనుకున్నది, ఆమెకు మంచిదనిపించినది మాత్రమే జరగాలి అని అంటారు. మదర్ అలానే ఆలోచనల్లో గాఢంగా మునిగిపోతూ అవునమ్మా, ఈసారి ఇష్క ఏ నిర్ణయం తీసుకుంటుందో అని అంటుంది. వారి మాటలు ముగిసేలోపే కారు ఆశ్రమంలో ఆగుతుంది. ఇక అవి ఇంటికి చేరిన రమేష్ గారు, నిర్మల గారు హాల్లో కూర్చొని అవి గురించి బాధపడుతూ ఉండిపోతారు. ఇద్దరి ముఖాల్లోనూ దిగులే. అదే సమయంలో మీరా వాళ్ళని అలా చూస్తూ కన్నీళ్లను ఆపుకుంటుంది. ఆమె కిచెన్ వైపు నడుచుకొని వెళ్ళి కాఫీని రెడీ చేస్తూ మనసులో మాత్రం అన్నీ నా వల్లే జరిగిపోయాయేమో, అంకుల్ ఆంటీ ఇలా బాధపడడం చూసి నాకే బాధేస్తుంది అని తన మనసులో తానే అనుకుంటూ ఉంటుంది. కొద్దిసేపటికి కాఫీ కప్పులను ట్రేలో పెట్టుకుని మీరా హాల్లోకి వస్తూ అంకుల్ ఆంటీ కాఫీ తాగండి అని చెప్తుంది. రమేష్ గారు మీరా తెచ్చిన కాఫీని పక్కన పెట్టి లేచి మీరా తల మీద చెయ్యి వేసి అభి త్వరగా మారిపోవాలి, నిన్ను పెళ్లి చేసుకోవాలి తల్లి అంటూ బాధగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. ఇక మీరా నిర్మలా గారి దగ్గరికి వెళ్ళి ఆమె ఒడిలో తల పెట్టుకొని పడుకుంటూ ఆంటీ అంతా నా వల్లే జరిగింది, అభి పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది అంటూ ఏడుస్తుంది. నిర్మలా గారు బాధగా అమ్మా మీరా, భయపడకమ్మా, చూడు ఏడవకు, అభి త్వరలోనే మారుతాడు, నిన్ను అర్థం చేసుకుంటాడు అని చెప్తూ మీరాలో ధైర్యాన్ని నింపుతారు. ఇక ఇక్కడ కార్ డ్రైవ్ చేస్తూ ఉన్న అశోక్ తల తిప్పి ఇషికాని చూస్తాడు. 2 రోజులుగా నిద్రలేని అలసిపోయి ఉండడంతో విండోకి ఆనుకొని నిద్రపోతుంది ఇషిక. అశోక్ కార్ని ఒకవైపుగా ఆపి ఇషికాని చూస్తూ ఉంటాడు. రెడ్ శారీలో సింపుల్ మేకప్తో, తలలో పూలు, అలసిన ముఖం,
నిద్రలో ఇంకా ముద్దుగా కనిపిస్తుంది. నిద్రలో ఉన్నప్పటికీ ఎర్రగా ఉన్న ఆమె బుజ్జి బుజ్జి పెదవులు ఎంత ముద్దుగా కనిపిస్తున్నాయో అనుకుంటూ ఆమె పెదవులను చూస్తూ చిరునవ్వు నవ్వుకున్నాడు. గడ్డం మీద చేయి పట్టుకుని అశోక్ని మైమరిచి చూస్తూ ఎంతసేపు అయ్యింది అన్నది అతనికే తెలియదు. కొంతసేపటికి అశోక్ తేరుకొని తిరిగి స్టీరింగ్ పట్టుకుని కార్ను స్టార్ట్ చేయడానికి హార్న్ కొట్టాడు. వచ్చిన ఆ సౌండ్కి ఇషిక కళ్ళను కొద్దిగా తెరుచుకుని అయోమయంగా అశోక్ వైపు చూసింది. ఎక్కడ ఉన్నాం అని అర్థం కానట్లుగా మళ్ళీ కిటికీ వైపు వాలి నిద్రపోతుంది. అలా కదలడంతో ఆమె చీర కొద్దిగా జరిగి నాజూకైన నడుము అశోక్ కంటికి తేటగా కనిపించింది. ఒక్క క్షణం ఊపిరి బిగబెట్టుకుని ఆమెపై పడిన ఆ వెలుతురులో ఆ నడుమును చూస్తూ మైమరిచిపోయాడు. అశోక్ వెంటనే ఇషిక నడుంపై చేయి పెట్టి జాగ్రత్తగా ఆమెను తన ఒడిలోకి కూర్చోబెట్టాడు. ఆమె తల అతని ఛాతీకి దగ్గరగా ఉండడంతో అశోక్ ఒక క్షణం శ్వాసను ఆపి ఆమెను చూస్తూ నిలిచిపోయాడు. ఇషిక మాత్రం అలసటతో ఏమీ గ్రహించలేక అతని ఒడిలో నిద్రపోతూ ఉంది. కొంతసేపటికి అశోక్ వేడి ఊపిరి ఇషిక పెదవులకు తగులుతుండగా కళ్ళు తెరిచి చూసిన ఇషిక షాక్లో ఉండిపోతూ పక్కన కూర్చోవాలని చూస్తుండగా అశోక్ తన హ్యాండ్తో ఇషిక నడుం గట్టిగా ప్రెస్ చేస్తూ ఇషిక చేతులను అశోక్ తన భుజం మీద వేసుకుంటూ అసలు తింటూ ఉన్నావనే కేజీ బరువు కూడా లేవు అంటూ అశోక్ మెల్లగా ఆమె జుట్టును జాగ్రత్తగా చేయి వెనక్కు సర్దుతూ మొన్న ఫోన్లో చెప్పావు కదా లవ్ యూ సార్ అని, మళ్ళీ చెప్పవా అని కొంటగా అడుగుతాడు. ఇషిక సిగ్గుపడుతూ అశోక్ గుండెల్లో తలదాచుకుంది. అశోక్ వెంటనే ఆమె గడ్డంపై చేతిని పెట్టి జాగ్రత్తగా ముఖాన్ని పైకి లేపి తన కళ్ళల్లోకి చూస్తూ ఆమె పెదవులను చేతితో దగ్గరగా తీసుకొని అశోక్ వాటిని ఆర్తిగా చూస్తూ ఇంకో చేతితో ఇషిక నడుము చీర లోపల నుంచి తన వేళ్లతో తడుముతూ ఫోర్స్గా తనని లిప్స్ కిస్ చేస్తూ ఉంటాడు. ఇషిక కూడా చిన్నగా అశోక్ మెడ చుట్టూ చేతులను వేసి అశోక్ షర్ట్ కాలర్ తన చేతులతో బిగిస్తూ మెల్లగా సహకరిస్తూ ఆ రొమాంటిక్ క్షణాన్ని అనుభవిస్తుంది. అశోక్ చాలాసేపు కిస్ చేస్తూ ఇషికకి ఊపిరి భారమవుతుందని తన కింద పెదవిపై పంటిఘాటు పెట్టి వదిలి ఐ బ్యాడ్లీ మిస్సెడ్ దిస్ అని అంటూ సూటిగా ఇషికానే చూస్తూ చెప్తాడు. ఇషిక కూడా అతని కళ్ళల్లోకి చూసింది. అశోక్ ఆ క్షణాన్ని తట్టుకోలేక ఆమె గుండెల్లో తన ముఖాన్ని దాచుకొని తను మిస్ అయిన ఇషిక ప్రెజెన్స్ని ఫీల్ అవుతూ ఉంటాడు. ఇషిక కూడా అతని తలని తన చేతులతో పట్టుకొని ప్రేమగా హత్తుకుంది. ఇద్దరి మధ్య నిశ్శబ్దమైన ప్రేమ మాత్రమే మిగిలింది. ఆ క్షణం మాత్రం వారిద్దరిదే. ఇషిక సార్ మనం పెళ్లి చేసుకుందామా? అశోక్ ఆమె వెనుక వీపుపై చేయి పెట్టి తడుముతూ సీరియస్గా పిల్ల నాకు పెళ్ళి గిల్లి మాటల మీద అంతగా నమ్మకం లేదు ఇషిక, కానీ నువ్వు ఓకే అనుకుంటే ప్రొసీడ్ అవ్వచ్చు అని ఆమె గుండెపై తన పెదవులతో మృదువుగా తాకుతూ మత్తుగా చెప్తాడు. అశోక్ మాట విన్న వెంటనే ఇషిక పెదవులపై ఉన్న ఆ చిన్న నవ్వు ఒక్కసారిగా మాయమై కళ్ళల్లో బాధ మెరుస్తుంది. అశోక్ దగ్గర ఉండలేక అతని చేతిని వదిలి పక్క సీటుకు వెళ్ళాలని ప్రయత్నించింది. కానీ ఆమె కదిలిన వెంటనే అశోక్
ఇషిక చెయ్యి మణికట్టును పట్టుకున్నాడు. అశోక్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఏమైంది అని అన్నాడు. ఇషిక ఏం ఏం లేదు సార్ అని చిన్నగా బాధ కలిపిన స్వరంలో చెప్పి అశోక్ పట్టు నుండి ఆమె చేతిని మెల్లగా విడిపించుకొని ఏం మాట్లాడకుండా పక్క సీట్లో కూర్చుంది. ముఖాన్ని విండో వైపు తిప్పుకొని గాలి తాకిన వెలుతురులో తన కళ్ళను బయటకు నిలిపింది. అది చూసిన అశోక్ ముఖంలో ఒక సాటిస్ఫైడ్ స్మైల్ వచ్చింది. అదెందుకు అతనికే తెలుసు. ఇక స్టేషన్ బెంచ్ మీద ఒంటరిగా కూర్చున్న అభి తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ను తీసుకొని కోపంతో ఊగిపోతూ అతని మనసులో అశోక్ నిన్ను వదలనురా, బిజినెస్లో నాకు అడ్డుగా వచ్చు, ఇప్పుడు ఇషికాని కూడా నాకు కాకుండా చేసావు, నిన్ను వదలను, ఏమైనా చేస్తా. నిన్నే కాదురా, బయటకు వచ్చాక ముందుగా ఇషికా సంగతి కూడా చూస్తాను. మీ అందరికంటే ముందు మీరా లెక్క తేల్చాలి అని తనలో తానే కోపంగా అనుకుంటూ అటు ఇటు నడుస్తూ హే కానిస్టేబుల్, ఇంకా ఎంతసేపు? కానిస్టేబుల్ పరుగు తీసుకుంటూ వచ్చి కొంచెం భయంతో సార్ అయిపోయింది, సిఐ గారు వచ్చి సైన్ చేస్తే ఫినిష్ అవుతుంది సార్ అని చెప్తాడు. అక్కడే స్టేషన్లో టెన్షన్ పెరిగిపోతున్న సమయంలో సిఐ నడుచుకుంటూ లోపలికి వచ్చాడు. అతను తన సీట్లో వాలుతూనే కానిస్టేబుల్ ముందుకొచ్చి పేపర్లు చూపించాడు. సిఐ ఒకసారి పేపర్లు చూసి వెంటనే మిస్టర్ అభి రండి. అభి కోపంతో లేచి ముందుకు నడిచాడు. సిఐ గారు కఠినంగా చూసి సైన్ చేయండి. అభి సైన్ చేస్తుండగా మిస్టర్ అభి, ఇక ముందు ఇలాంటి పనులు మళ్ళీ చేయకండి, ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. అభి తల ఎత్తి సిఐ వైపు చూస్తాడు. అతని కళ్ళల్లో ఉన్న కోపం, ప్రతీకారం అన్నీ సిఐ గమనించాడు. పేపర్లను క్లోజ్ చేసి పెట్టి మిస్టర్ అభి ఇక వెళ్ళొచ్చు, కానీ గుర్తుంచుకోండి, మళ్ళీ మళ్ళీ మీరు ఇలాంటి పని చేస్తే మరొకసారి ఛాన్స్ ఉండదు. అది వినగానే అభి ఒక్క మాట కూడా మాట్లాడకుండా కోపంతో కుర్చీని గట్టిగా పక్కకు నెడుతూ లేచి బయటకు వచ్చి తన కార్ డోర్ను బలంగా తీసి తర్వాత క్షణానికే ఇంజన్ స్టార్ట్ చేశాడు. అభి ముఖం మొత్తం కోపం. స్టీరింగ్ని బిగుతుగా పట్టుకొని కార్ను జెట్ స్పీడ్లో స్టేషన్ నుండి వేగంగా దూసుకెళ్ళిపోయింది. అతని చూపుల్లో ఒకే ఒక లక్ష్యం, అశోక్ ఇంకా ఇషిక.